దేవుడి కొరకు భయపడండి. ఈ మనుషుల కోసము, సమాజం కోసం భయపడకండి. దేవుడు కొరకు మీరు భయపడండి. దేవుడు మీకు మంచి తోవలో నడిపిస్తాడు. ఆయననే మీకు నిజమైన దేవుడై ఉంటాడు. మిమ్మల్ని నడిపించేవాడే. మీరు చాలా జాగ్రత్త కలిగి వినాలి. ముగ్గురు స్నేహితులు ఉన్నప్పుడు మొదటి ఆయన ప్రార్థన చేసుకొని దేవుణ్ణి పిలుచుకున్నాడు. రెండో ఆయన ప్రార్థన చేసుకొని మళ్ళీ దేవుణ్ణి పిలిచాడు. మూడో వారు కూడా ప్రార్థన చేసుకొని దేవుణ్ణి పిలిస్తే ఆ ముగ్గురు స్నేహితుల మధ్యలోకి వచ్చినది ఒక్కడే దేవుడై వచ్చాడంట. అప్పుడు అనుకున్నారంట, మేము ఎన్ని మొక్కుతున్నాం కానీ మనకు వచ్చిన దేవుడు ఒక్కడే కాదా, మనం అందరము ఒక్కటే కాదా అని అప్పుడు సమాధానం పడి వారికి వారు తగ్గించుకొని మారు మనసు పొంది మంచి